ఇంత పద్ధతిగా కనిపించే మీరు ట్రైలర్ మాత్రం పద్ధతిగా లేరు. మిమ్మల్ని కాదు, నేను మిమ్మల్ని అన్ను, మిమ్మల్ని కూడా అన్ను. ఇగో 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 ఈ సాయిని అంటాను నేను. సో ఫస్ట్ థింగ్, బర్త్డే ఫంక్షన్స్ అనగానే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బర్త్డే ఫంక్షన్స్ మనం చూస్తుంటాం కాబట్టి వియర్డ్ బర్త్డే ఫంక్షన్ విన్నది కానీ చూసింది కానీ ఎప్పుడైనా జరిగిందా? విన్నది నాకు ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు అనిపించింది. ఓహో, డెఫినెట్గా అంటే ఇలా రెగ్యులర్గా అయితే బర్త్డేలో అవ్వదు, బర్త్డేస్ ఇలా అయితే ఇంత దారుణంగా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోరు. సో మా కథే నాకు వియర్డ్ అనిపించింది ఫస్ట్. సో నేను ఒప్పుకుంటానికి రీజన్ కూడా అదే. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెట్టారు, ఆయన్నే అడగాలి ఫస్ట్. ఎలా పెట్టాలనిపించింది డబ్బులు? స్టోరీలో అంటే స్టోరీలో మిమ్మల్ని ఎగ్జాక్ట్ చేసిన పాయింట్ ఒక 3 points చెప్పండి అని అర్థం. 3 points కాదు, ఇట్స్ ద హోల్ స్టోరీ. నాకంటే దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి. రాజమౌళి గారి లాంగ్వేజ్లో అంటే క్యాషినట్స్, బాదం పిస్తా అంటారు కదా మామూలుగా, అలాంటి ఎలిమెంట్స్ నాకు అనిపించి ఒక 7-8 ఉంటాయి మామూలుగా. 7-8 ఉంటాయి అంటే నాకు అనిపించిన ప్రకారం. అలా అని చెప్పి థ్రిల్లర్ అనుకోకండి, ఇది ప్యూర్ డ్రామా. ఇది డ్రామా, ప్యూర్ డ్రామా, ఎమోషనల్ డ్రామా ఇది. సో నాకైతే స్టోరీ విస్కీ నారేట్ చేసిన విధానం అంతా నాకు చాలా బాగా నచ్చింది. నిజ జీవితాలకు ఏమైనా రిలేటెడ్? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ. తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ట్రూ ఇన్సిడెంట్. విస్కీ గారు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పి ఇక్కడ ఉంది. ఈ కూడా ట్రూ స్టోరీలు జరుగుతున్నాయి అన్నమాట. ఈ మధ్య మనం తెలియకుండా ఉన్నాం. నేను అమ్మాయిలం కదా సార్, నాకు తెలియదు సార్. మీరు అబ్బాయిలు కదా తెలుస్తుంది. ఏం సార్ అలా చూసారు? మాకు కూడా తెలియదు. అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి ఇలాంటి ఇన్సిడెంట్ అందరికీ తెలియదు కదా. ట్రూ.